డాక్టర్ గారు నాకు హీరింగ్ లాస్ ఉందండి. మా ఊర్లో ఒక ఆయన ఒక చెవికే హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఒక హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలన్నా, 2 హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలన్నా? హాయ్, హలో, నమస్తే. మైసెల్ఫ్ డాక్టర్ గంగరాజు. ఐఎమ్ సీనియర్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ ఆడియాలజిస్ట్, ఫెలో ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అండ్ వెస్టిబులర్ మెడిసిన్, ఫెలో ఇన్ ఆస్పిరేషన్ ప్రివెన్షన్ అండ్ స్వాలోయింగ్ మేనేజ్మెంట్. నౌ లెట్స్ గో టు టాపిక్. సర్వసాధారణంగా ప్రతి పేషెంట్ మా దగ్గరకు వచ్చినటువంటి 99% పేషెంట్స్ అందరూ కూడా, సార్ నేను ఒక్క హీరింగ్ ఎయిడే పెట్టుకోవాలన్నా, 2 హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలన్నా అడుగుతూ ఉంటారు. ఎందుకండి మీరు అట్లా అడుగుతున్నారు అని అంటే, ఏం లేదు సార్, మా పక్కింటి ఆయన ఒక హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాడు, సన్న హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాడు. ఒక ఆమె ఏమో పెద్ద హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాడు. ఒక ఆమె అస్సలు ఉందో లేదా అనిపిస్తుంది సార్. ఒక ఆమె ఏమో సన్నటి వెంట్రుక లాంటిది పెట్టుకునేది సార్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి, సదర్ వ్యక్తి, పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి చెవి సమస్య ఏంటి అంటే కనుక, యూనిలాటరల్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉందా? యూనిలాటరల్ అంటే ఒక చెవిలోనే నరం సమస్య ఉందా? 2 చెవుల్లో ఉన్నప్పటికీ ఆయన ఒకటే తీసుకున్నారా? ఎందుకు ఒకటే తీసుకున్నారు? ఇవన్నీ మీరు గమనించాల్సిన విషయాలు. ఒక డాక్టర్గా అయితే నేను ఏం చెప్తాను అని అంటే, ఒకటే చెప్తాను, ఒక చెవికి కాదండి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సింది, 2 చెవులకి. ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయండి. 2 కన్నుల్లో నాకు ఒక కన్ను కనిపిస్తే చాలు, 2వ కన్ను కనిపించకుండా ఉంటే పర్వాలేదు, పోతే పోనీలని ఊరుకుంటామా? 2 చెవులకు సమస్య ఉండి ఒక చెవికి మాత్రమే హీరింగ్ ఎయిడ్ పెడుతున్నారు అని అంటే, మీ చెవిలో ఇంకొక చెవికి మీరు ద్రోహం చేస్తున్నట్టే లెక్క. ఎందుకో చెప్పనా? ఒక చెవికి ఈ హీరింగ్ ఎయిడ్ పెట్టడం ద్వారా మీరు ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా సింప్లిఫైడ్ వేలో వెళ్ళిపోతుంది. అంటే ఆ నరం పైన దాదాపు మీరు ప్రెజర్ తగ్గించినట్లు లెక్క. ఆ ప్రెజర్ ఎప్పుడైతే తగ్గుతా ఉందో, ఆ నర్వ్ డిటోరియేషన్ అనేటువంటిది అక్కడితో ఆగడం లేదా ప్రోగ్రెషన్ లేకుండా ఉండడం అనేటువంటిది దాదాపు చూస్తాం. కానీ ఇంకొక ఇయర్లో ఏమవుతుంది, దానిపైన కంటిన్యూస్ గా ఆ ప్రెజర్ పడుతూనే ఉంటుంది. అప్పుడేం చేస్తుంది, ఈ ఇయర్ అనేటువంటిది, ఆ నరం అనేటువంటిది, దాని యొక్క సమస్య పెరుగుతూనే పోతూ ఉంటుంది. కానీ ఒక్క విషయం చెప్పండి, 2 చెవులు మీలో ఒక భాగమే కదా. అలాంటప్పుడు ఒక చెవిని చూసుకుని ఇంకొక చెవికి రావడం ఏంటి? దీని వలన ఏమైతే అంటే, అండర్స్టాండింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం వస్తుంది, డైరెక్షనాలిటీలో ప్రాబ్లం వస్తుంది, టినేటస్ లేదా స్పిన్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యలు. ఒక హీరింగ్ ఎయిడ్ కి పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఏదో అంటారు కదా మనకి, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు. అలాగే ఇక్కడ కూడా ఒక హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడానికి చాలా కారణాలు. ఒక యూనిలేటరల్ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు ఒక్కటే పెట్టుకుంటారు. అంటే ఒక చెవిలో సమస్య ఉన్నప్పుడు ఒకే దాన్ని పెట్టుకుంటారు. కొంతమంది ఎకనామిక్ గా, అంటే కనుక వారి యొక్క ఏదైతే మనీ అంత అడిక్వేట్ గా లేని వాళ్ళు, లేదా సోషియో ఎకనామిక్ స్టేటస్ లో ఏముంది ఈ జీవితం ఇంతే కదా అని చెప్పేసి ఆపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆధునిక ప్రపంచంలో కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫర్ బెటర్ కమ్యూనికేషన్ అనేటువంటిది 2 హీరింగ్ ఎయిడ్స్ ఇస్ ద మ్యాండేటరీ. ఎందుకు అని అంటే కనుక, ఒకటి, చెవి నరం పైన ప్రెజర్ తగ్గించడం, ఒకటి. 2, చెవిని ఫర్దర్ డిటోరియేషన్ కాకుండా, అంటే ఇంకా పెరగకుండా ఆపడం, ఒకటి. అండ్ తర్వాత కమ్యూనికేషన్ కాంప్లెక్సిటీని తగ్గించడం, ఒకటి. అండ్ వాటి ఓవరాల్ స్ట్రెస్ ని తగ్గించడం, ఒకటి. ఈ 4 ప్రధానమైనటువంటి కారణాల వలన మీరు 2 హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోమని చెప్పేసి నేనైతే చెప్పగలుగుతానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మా ఏషియన్ ఈఎన్టీ కేర్ ఆల్వేస్ 24/7 ఓపెన్ ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా, ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం లభిస్తుంది. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.